ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమై ఇంతవరకు కూడా గవర్నర్ తన ప్రసంగాన్ని వినిపించడం జరిగింది. ప్రజా సంక్షేమం కోసమే సూపర్ 6 పథకాలు తీసుకొచ్చారన్నారు గవర్నర్. మోదీ చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వం గొప్పగా పనిచేస్తుందని వివరించారు. గత ప్రభుత్వ పాలనలో వ్యవస్థలు విధ్వంసమయ్యాయి, దాన్ని సర్దుబాటు చేస్తున్నారు. టీచర్ పోస్టులు, కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేశామని గవర్నర్ తన ప్రసంగంలో చెప్పడం జరిగింది. అలాగే ఆటో డ్రైవర్లకు, మత్స్యకారులకు ఆర్థిక సహాయం చేస్తున్నాం, విద్యా వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు గవర్నర్. అలాగే బలహీన వర్గాలు, మహిళల అభ్యున్నతికి కృషి చేస్తుంది కూటమి ప్రభుత్వం. అన్ని రంగాల్లోనూ ఏపీ అద్భుత ప్రగతిని సాధిస్తుందని గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. 3 రాజధానుల విధానంతో అమరావతిని నాశనం చేశారని, అన్నా క్యాంటీన్ల ద్వారా అన్నార్థులకు ఆకలి తీరుస్తున్నామంటూ కూడా ఆయన వివరించడం జరిగింది. చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం కృషి చేస్తున్నాం. అలాగే జాతీయ స్థాయి విద్యా సంస్థల ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తుందని వివరించడం జరిగింది. సంక్షేమ పథకాల అమలులో డిజిటల్ విధానాన్ని అవలంబిస్తున్నాం. అలాగే ఏపీని ఐటీ హబ్గా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఇక మరి కాసేపట్లో బీఎస్సీ సమావేశం జరగబోతుంది. సభ ఎన్ని రోజులు జరగాలి అన్న దానిపై ఈ బీఎస్సీలో నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇటు గవర్నర్ ప్రసంగాన్ని వైసీపీ బాయ్కాట్ చేసింది. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు కూడా గవర్నర్ తన ప్రసంగాన్ని వినిపించడం జరిగింది. మరి కాసేపట్లో బీఎస్సీ సమావేశం జరగబోతుంది. సభ ఎన్ని రోజులు జరగబోతుంది అన్న దానిపై బీఎస్సీలో నిర్ణయం తీసుకోబోతున్నారు. అలాగే గవర్నర్ ప్రసంగాన్ని వైసీపీ బాయ్కాట్ చేయడం జరిగింది. సభ ఎన్ని రోజులు జరగబోతుంది అన్న దానిపై బీఎస్సీలో నిర్ణయం తీసుకుంటారు. గవర్నర్ ప్రసంగాన్ని బాయ్కాట్ చేసింది వైసీపీ. అలాగే గవర్నర్ ప్రసంగానికి అడ్డుతైలారు వైసీపీ సభ్యులు. గవర్నర్ ప్రసంగం ప్రారంభించిన వెంటనే కూడా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ కూడా వారు నిరసనలు వ్యక్తం చేయడం జరిగింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడంటూ కూడా వారు ప్లకార్డులు ప్రదర్శించడం జరిగింది. అలాగే గవర్నర్ ప్రసంగం ముగిసింది ఇప్పుడే. అలాగే మరి కాసేపట్లో బీఎస్సీ సమావేశం జరగబోతుంది. సభ ఎన్ని రోజులు జరగాలి అన్న దానిపై ఈ బీఎస్సీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. అలాగే గవర్నర్ ప్రసంగానికి వైసీపీ బాయ్కాట్ చేసింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ దుర్గా అందిస్తారు. దుర్గా, ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన తర్వాత గవర్నర్ తన ప్రసంగాన్ని ముగించారు. అయితే ఈరోజు అసెంబ్లీ సమావేశాలకి వైఎస్ఆర్సీపీ కూడా వచ్చింది. వైఎస్ జగన్తో పాటు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు అలాగే ఎమ్మెల్సీలు కూడా సభకు హాజరయ్యారు. అయితే 10 నిమిషాలు మాత్రమే వైఎస్ జగన్ సభలో ఉన్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ కూడా ప్లకార్డులు పట్టుకుని వైఎస్ఆర్సీపీ సభ్యులంతా కూడా నినాదాలు చేశారు. ఒక పక్క గవర్నర్ ప్రసంగం కొనసాగుతూనే వైఎస్ఆర్సీపీ సభ్యులు తన ప్లకార్డులతో నిరసన తెలియజేసి నినాదాలు కూడా చెప్పడం జరిగింది. దీంతో వైఎస్ఆర్సీపీ ఏదైతే గవర్నర్ స్పీచ్ అనేది పూర్తిగా టీడీపీ ఇచ్చినటువంటి స్క్రిప్ట్ని ఫాలో అవుతున్నారు. అలాగే ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా రాజ్యాంగబద్ధమైనటువంటి వచ్చే హక్కును ఇవ్వకుండా ప్రభుత్వం కావాలని చేస్తుందంటూ కూడా వైఎస్ఆర్సీపీ సభ నుంచి వాకౌట్ చేశారు. వాకౌట్ చేసిన తర్వాత కూడా అసెంబ్లీ ప్రాంగణం బయటికి వచ్చి కూడా వైఎస్ఆర్సీపీ నేతలు నిరసన తెలియజేశారు. అక్కడి నుంచి వైఎస్ జగన్ అలాగే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అయితే గవర్నర్ ప్రసంగం కూడా గడిచినటువంటి ఏడాదిలో ప్రభుత్వం ఏ కార్యక్రమాలు చేసిందని క్లియర్గా గవర్నర్
ప్రసంగంలో తను చెప్పడం జరిగింది. దీంతోపాటు మరి కాసేపట్లో బీఏసీ సమావేశం కూడా ప్రారంభం కాబోతుంది. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానికి సంబంధించి కూడా ఈ బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. అయితే ఇప్పటివరకు ప్రభుత్వం 20 రోజుల పాటు సభను నిర్వహించాలని ఒక యోచన చేస్తుంది. ఇందులో భాగంగానే ఏ అంశాలు చర్చించాలి, బడ్జెట్ని ఎప్పుడు పెట్టాలనే దానికి సంబంధించి కూడా ప్రధానంగా బీఏసీలో చర్చించి ఈ రోజు నిర్ణయం తీసుకుంటారు. ఇక బీఏసీ సమావేశం తర్వాత కూడా ఎన్డీఏ ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ఎన్డీఏ పక్ష సమావేశం అయితే జరగబోతుంది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ అలాగే బీజేపీకి సంబంధించినటువంటి ప్రతిపక్ష పక్షానికి సంబంధించినటువంటి నేతలు అలాగే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మొత్తం అంతా కూడా కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంతా కూడా హాజరు కాబోతున్నారు. అసెంబ్లీ సమావేశాలు అనుసరించాల్సినటువంటి వ్యూహానికి సంబంధించి దిశానిర్దేశం అయితే నేతలు చేయబోతున్నారు. ఇక మధ్యాహ్నం తర్వాత కేబినెట్ సమావేశం కూడా ఉండబోతుంది. ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారో బడ్జెట్కి సంబంధించి కూడా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా మొదటి రోజు అసెంబ్లీ సమావేశాలు గవర్నర్ ప్రసంగంతో ముగిశాయనే చెప్పాలి. మరి కాసేపట్లో బీఏసీ సమావేశం కూడా ప్రారంభం కాబోతుంది. బీఏసీ సమావేశంలో సభను ఎన్ని రోజులు నిర్వహించాలనే దానికి సంబంధించి చర్చించబోతున్నారు. అయితే ఈ రోజు వైఎస్ జగన్ సభకు వచ్చారు కాబట్టి వైఎస్ జగన్ ప్రతిపక్ష పార్టీకి సంబంధించి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నేతలు కూడా దుర్గా, అంటే అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ అటెండ్ అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి, అలాగే ఈసారి నుంచి డిజిటల్ విధానంలో కూడా అటెండెన్స్ ఉంటుందని కూడా స్పీకర్ చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో అటెండెన్స్ కోసం వచ్చే అవకాశం ఉంటుందా, లేకపోతే అసలు అసెంబ్లీ సెషన్స్ కి హాజరు అవుతారా లేదా అసలు? అయితే ఈసారి డిజిటల్ పద్ధతిలో అటెండెన్స్ ఉంటుందంటూ కూడా స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ని కూడా విడుదల చేయడం జరిగింది. అయితే ఈరోజు ఎక్కడ కూడా అసెంబ్లీలో రిజిస్టార్ని పెట్టలేదు. కేవలం డిజిటల్ పద్ధతిలో మాత్రమే సభ్యులకు సంబంధించినటువంటి అటెండెన్స్ని ఈరోజు రికార్డ్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఈరోజు అసెంబ్లీకి వైఎస్ఆర్సీపీ వచ్చింది, అలాగే వైఎస్ జగన్తో పాటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా వచ్చారు కాబట్టి రేపు అసెంబ్లీకి వస్తారా లేదా అనే దానికి సంబంధించి కూడా ఈరోజు మధ్యాహ్నం తర్వాత సమావేశం వైఎస్ జగన్ ఎమ్మెల్సీలతో సమావేశం కాబోతున్నారు. రేపు వైఎస్ఆర్సీపీ ఎల్పీ సమావేశం అంటే శాసనసభాపక్ష సమావేశం కూడా ఉంది. సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్నారు. అసెంబ్లీకి వెళ్ళాలా లేదా అనే దానికి సంబంధించి కూడా ఒక నిర్ణయం అయితే రేపు జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్నారు. అయితే గడిచినటువంటి సమావేశాల్లో కూడా మొదటి రోజు సమావేశాలకు హాజరయ్యి తర్వాత పూర్తిగా అసెంబ్లీని బాయ్కట్ చేసినటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీ మనం చూసాం. అయితే రేపు జరిగే సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, ఒకవేళ వైఎస్ జగన్ మనసు మార్చుకుని అసెంబ్లీకి వస్తారా లేదంటే తను ఏదైతే చెప్పారో అదే విషయానికి కట్టుబడి ఉంటారని దానికి సంబంధించి కూడా రేపు క్లారిటీ రాబోతుంది. అయితే ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తామనేది చాలా రోజులుగా వైఎస్ఆర్సీపీ చెప్తుంది. అదే విషయాన్ని వాళ్ళు ఫాలో అవుతున్నారు. అధినేతతో పాటు ఎమ్మెల్యేలు అలాగే ఎమ్మెల్సీలు కూడా అదే విషయాన్ని చెప్తున్నారు. అయితే మండలికి సంబంధించి అయితే వైఎస్ఆర్సీపీ చాలా యాక్టివ్గా అక్కడ పార్టిసిపేట్ చేస్తుంది. అటు ప్రతిపక్ష నేతగా బొత్స సత్యనారాయణతో పాటు ఎమ్మెల్సీలు బలం కూడా ఉంది కాబట్టి మండలిలో అయితే ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్సీపీ అక్కడ పాత్రను పోషిస్తున్నారు. ఇక అసెంబ్లీకి సంబంధించి శాసనసభకు సంబంధించి అయితే మాత్రం రేపు నిర్ణయం తీసుకోబోతున్నారు. రేపు జరిగే శాసనసభాపక్ష సమావేశంలో ఈ సంబంధించినటువంటి నిర్ణయం అయితే ఫైనల్ కాబోతుంది. అయితే సభకు వస్తారా లేదా అనే దానికి సంబంధించినటువంటి క్లారిటీ అయితే రావాల్సింది. అయితే దాదాపు సభకు వైఎస్ జగన్ రారనే చెప్పాలి. ఎందుకంటే ఆయన ముందే చెప్పారు ప్రతిపక్ష హోదా ఇచ్చేంత వరకు అసెంబ్లీకి వచ్చేది లేదనేది చాలా స్పష్టంగా చెప్పినటువంటి నేపథ్యంలో రేపు శాసనసభాపక్ష సమావేశంలో కూడా ఇదే విషయాన్ని మరొకసారి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రోజు అసెంబ్లీకి వచ్చారు కాబట్టి దీన్ని టెక్నికల్ గా అటెండెన్స్ గా చూస్తారా లేదంటే గవర్నర్ స్పీచ్ లో అటెండెన్స్ అనేది పరిగణలోకి వస్తుందా లేదనే అంశానికి సంబంధించి స్పీకర్ కార్యాలయం ఈ వ్యవహారాలన్నీ కూడా చూసుకుంటుంది కాబట్టి దీనికి సంబంధించి అటు అధికార పార్టీకి సంబంధించి అధికార పక్షానికి సంబంధించి ఎలాంటి వెర్షన్ వస్తుందనేది మనం కూడా మరి కాసేపట్లో తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా మొదటి రోజు అసెంబ్లీ సమావేశాలు వైఎస్ఆర్సీపీ నిరసనల మధ్య గవర్నర్ ప్రసంగం అనేది ముగిసింది. మరి కాసేపట్లో బీఏసీ సమావేశం కూడా ప్రారంభం కాబోతుంది. రైట్, థ్యాంక్ యూ దుర్గా.